నెత్తురోడిన దండకారణ్యం. మృతుల్లో రాష్ట్ర కమిటీ సభ్యుడు కమలేష్ ఉన్నారన్న అనుమానం ఉన్నది. ఇంకా క్లారిటీ రాలేదట, ధృవీకరించలేదు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కాల్పులు. చరిత్రలో రెండో అతిపెద్ద ఘటన. మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 36 మంది మావోయిస్టుల మృతి. దండకారణ్యం తుపాకీ మోతలతో దద్దరిల్లింది. ఛత్తీస్గఢ్ మరోమారు నెత్తిరోడింది. నారాయణపూర్ దంతేవాడ జిల్లా సరిహద్దులో శుక్రవారం మధ్యాహ్నం నుంచి జరిగిన భారీ ఎదురుకాల్పుల్లో 36 మంది మావోయిస్టులు చనిపోయారు. తొలుత 7 చనిపోయినట్లు పోలీసులు వెల్లడించగా అనధికారిక సమాచారం మేరకు క్రమేణా మృతుల సంఖ్య 14, 24, 30, 36 ఇలా పెరుగుతూ వచ్చింది. ఎంతమంది చనిపోయారు అనే విషయాన్ని పోలీసులు ధృవీకరించకపోయినా మావోయిస్టు పార్టీ కాయ్ 6కు చెందిన శ్రేణులే చనిపోయినట్లుగా భావిస్తున్నారు. వీరిలో మావోయిస్టు పార్టీ దండకారణ్యం రాష్ట్ర కమిటీ సభ్యుడు, విజయవాడకు చెందిన జోరిగే నాగరాజు అలియాస్ రామకృష్ణ అలియాస్ కమలేష్ అలియాస్ విష్ణు, ఆయన వయసు 52 సంవత్సరాలు. సో ఆ కీలక నాయకుడు కూడా ఉన్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. నారాయణపూర్ దంతేవాడ జిల్లాల నుంచి గురువారం డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్కు చెందిన సంయుక్త బలగాలు ఓర్చా, బర్సూర్, గోవెల్, నెందూర్, తుల్తులి అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ ఆపరేషన్కు బయలుదేరి వెళ్లారు. నెందూర్, తుల్తులి అడవుల్లో శుక్రవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు ప్రారంభమయ్యాయి. చీకటి పడే వరకు ఇవి కొనసాగాయి. సాయంత్రానికి 14 మంది మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలం వద్ద AK-47, SLR తుపాకులు తదితర 36 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఎదురు కాల్పుల ఘటనను నారాయణపూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ ధృవీకరించారు. దీనిపైన బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ఇరు జిల్లాల ఎస్పీల నుంచి ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. కూంబింగ్ కొనసాగుతున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. సో ఇట్లా మావోయిస్టులకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. లాస్ట్ 6-7 మంత్స్ నుంచి 100 నుంచి 150 పైన మావోయిస్టులు ఎదురు కాల్పుల్లో చనిపోయారు. సో మావోయిస్టులు చెప్పేది ఏంటంటే వాళ్ళు మావోయిస్టులను చంపడం పక్కన పెట్టండి, సామాన్య ప్రజలు కూడా ఇందులో బలైపోతున్నారు, అమాయకులు బలైపోతున్నారని మావోయిస్టు పార్టీ అంటున్నది. ఏది ఏమైనా హింసని మనం అంగీకరించడానికి వీల్లేదు. వీళ్ళు మావోయిస్టులని పూర్తిగా లేకుండా చేయాలి అంటే, మావోయిస్టుల్లోకి వెళ్లకుండా ఉండాలి అంటే దానికి మూలమైన అణచివేతని, పేదరికాన్ని లేకుండా ఫస్ట్ చేయాలి. పెద్దోడు అవుతున్నాడు, కిందున్నోడు ఇంకా కిందికి పోతున్నాడు. సో ఈ పరిస్థితిని మార్చినప్పుడు కొత్తగా మావోయిస్టులు పుట్టుకురావడానికి, కొత్తగా నక్సలైట్లు పుట్టుకురావడానికి అవకాశం ఉండదు. సో ఆ ప్రయత్నం చేస్తే, ఆ ప్రయత్నం మీద దృష్టి పెడితే బెటర్. ఎంతమందిని చంపినా ఇంకొంతమంది పుట్టుకొస్తూనే ఉంటారు. ఎక్కడైతే అణచివేత ఉంటుందో అక్కడ ఈ రకమైన విప్లవం ఉంటుంది. ఛత్తీస్గఢ్ అడవుల్లో చోటు చేసుకున్న భారీ ఎన్కౌంటర్ మావోయిస్టు పార్టీకి తీవ్ర నష్టమే అని భావిస్తున్నారు. ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీ సహా కీలక కమిటీల సభ్యులంతా అబూజ్మడ్లోనే మకాం వేసి కార్యకలాపాలు సాగిస్తున్న తరుణంలో ఈ ఎన్కౌంటర్ కలకలం రేపింది. కానీ ఈ మధ్య జరిగిన ఎన్కౌంటర్లన్నీ ఈ అబూజ్మడ్ దట్టమైన ఈ దండకారణ్యంలోనే జరుగుతున్నాయి. మావోయిస్టులు తమను తాము రక్షించుకోవడానికి ఉన్న ప్రాంతం ఏదైనా ఉందంటే ఇది అబూజ్మడ్. ఇంతవరకు అధికార యంత్రాంగం అడుగు పెట్టని అబూజ్మడ్ దండకారణ్యాన్ని ప్రస్తుతం మావోయిస్టులు తమకు కేంద్ర స్థానంగా మార్చుకున్నారు. బ్రిటిష్ కాలం నుంచి సర్వే చేయని ప్రాంతాలు అక్కడి అడవుల్లో ఉండడంతో వాటిని అనువైన స్థావరంగా మలుచుకున్నారు. అలా ఇన్నాళ్ళు వారికి పెట్టని కోటగా ఈ కీకారణ్యం క్రమంగా భద్రతా బలగాల ఆధీనంలోకి వెళ్తోంది. అంటే నెమ్మదిగా వాళ్ళు మీటర్ల చొప్పున, కిలోమీటర్ల చొప్పున లోపలికి చొచ్చుకెళ్తూ ఉన్నారు. మొత్తం ఆ అబూజ్మడ్ దండకారణ్యాన్ని జల్లెడబడుతున్నారు. 2026 కల్లా మావోయిస్టులను పూర్తిగా అంతం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పదే చెబుతున్న క్రమంలో ఇది అంతిమ యుద్ధంగా భావిస్తున్నారు. ఆపరేషన్ కగార్ పేరిట వేల సంఖ్యలో కేంద్ర భద్రతా బలగాలు అబూజ్మడ్ అడవుల్లోకి చొచ్చుకెళ్తుండడమే ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. దండకారణ్యంలో ఇదే భారీ ఎన్కౌంటర్. అబూజ్మడ్ దండకారణ్యంలో ఇంత పెద్ద ఎత్తున మావోయిస్టులు మరణించడం ఇదే తొలిసారి. మావోయిస్టు చరిత్రలోనే ఇది రెండో అతిపెద్ద ఘటన. చరిత్రలోనే ఈ ఏడాది ఏప్రిల్ 16వ తేదీన బస్తర్ అడవుల్లోనే చోటు చేసుకున్న ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులు మరణించారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా బామ్రాఘడ్ తాలూకా కసన్సూర్ బోరియా అటవీ ప్రాంతంలో 2018 ఏప్రిల్ 22, 23 తేదీల్లో వరుసగా 2 రోజుల పాటు జరిగిన ఎన్కౌంటర్లో ఏకంగా 42 మంది మావోయిస్టులు చనిపోయారు. అనంతరం అంత భారీ సంఖ్యలో మావోయిస్టులు హతమైన ఘటన తుల్తులిదే. 2021 నవంబర్ 13వ తేదీన గడ్చిరోలిలోని
గ్యారపట్టి కోట్గుల్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యుడు దీపక్ తేల్ తుమ్డే సహా 26 మంది చనిపోయారు. ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది సెప్టెంబర్ నాటికే 88 ఘటనల్లో 37 మంది పౌరులతో పాటు 18 మంది భద్రతా సిబ్బంది చనిపోగా ఏకంగా 164 మంది మావోయిస్టులు మరణించారు. కానీ మరి అమాయక జనం కూడా చచ్చిపోయారు కదా మీ కాల్పుల్లో. శుక్రవారం నాటి ఎన్కౌంటర్తో మృతుల సంఖ్య 200కు చేరుకున్నదట. 200 మెంబర్స్కు చేరుకున్నది. ఎప్పుడు ఈ సంవత్సరం సెప్టెంబర్ నాటికే 164 ఉండే, ఇవాళ 36 నిన్న. సో మొత్తం 200 మంది చనిపోయారు ఈ సంవత్సరం. తుల్తులి మృతిలో తెలుగు రాష్ట్రాల వారు ఉన్నారా అని తెలంగాణ నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. విజయవాడకు చెందిన జోరిగె నాగరాజు అలియాస్ రామకృష్ణ ఉన్నట్టు తెలుస్తోంది. విజయవాడ సమీపంలోని పెనమలూరు మండలం పోరంకి గ్రామానికి చెందిన నాగరాజు ఐటీఐ చదివి ఉద్యమంలోకి వెళ్లారు. మరో మృతురాలిని ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా ఎర్మగూడకు చెందిన నీతి అలియాస్ ఊర్మిళ అలియాస్ కొప్పేగా అనుమానిస్తున్నారట. సో అంతా 40-50 ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా చనిపోయినట్టుగా మనకు అర్థమవుతున్నది. సో ఇది భారీ దెబ్బ. సో బేసిక్గా ఏమైపోయిందంటే టెక్నాలజీ పెరిగిపోవడం, డ్రోన్స్ కావచ్చు, ఇంకా రకరకాల టెక్నాలజీస్తో డైరెక్ట్గా అడవుల్లోకి ఎంటర్ అయిపోతున్నారు. పోలీసు బలగాలకు అది పెద్ద ఆయుధంగా మారిపోయింది. సో టెక్నికల్గా వాళ్ళు టెక్నాలజీ పరంగా ఎంత మావోయిస్టులు వాటి ద్వారా వాళ్ళ రక్షణ పొందాలి అని భావించిన, సో పోలీసులతో రాజ్యంతో కంపేర్ చేసినప్పుడు వాళ్ళది చాలా తక్కువగా ఉంటుంది. కాల్పులతో దద్దరిల్లిన అబూజ్మడ్ నక్సల్ స్మృతి 30 మందికి పైగా. ఛత్తీస్గఢ్లో అతి భారీ ఎన్కౌంటర్. AK-47 SLR తుపాకుల స్వాధీనం. నెందూర్ తులతులి అడవుల్లో మావోయిస్టులు సమావేశమైనట్లు ఇంటెలిజెన్స్ సమాచారం. రంగంలోకి DRG, STF, ITBP, BSF 1200 మందితో ఆపరేషన్. ఎదురుపడ్డ నక్సల్స్. ఇరు వర్గాల మధ్య భారీ కాల్పులు. 28 మంది నక్సల్స్ మృతదేహాలు లభ్యం. ఇంకా కొనసాగుతున్న కూంబింగ్. మృతుల్లో గ్రామస్తులు కూడా ఉన్నారన్న అనుమానాలు. తుది దశలో నక్సల్స్ ఏరివేత. బలగాలకు అభినందనలు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్. ఇటీవల వరుస ఎన్కౌంటర్లు, 185 మంది మృతి. ఇప్పుడు ఆడ సామాన్య జనం చచ్చిపోతే కనీసం సానుభూతి లేదు చూడండి ప్రభుత్వాలకి. మావోయిస్టులు చనిపోయారని పండగ చేసుకుంటున్నారు, కానీ మరి ఆడ ఉన్న సామాన్య జనం కూడా చచ్చిపోయారు కదా. ఇప్పుడు వీళ్ళు చెప్తున్న ఈ 200 మందిలో లాస్ట్ అంటే ఈ ఇయర్లో మొన్న సెప్టెంబర్ నాటికే 160 మంది పైన చనిపోయారు. ఇప్పుడు ఈ 36 మంది లెక్కేస్తే 200 అయింది. ఈ 200లో దాదాపు సామాన్య ప్రజలు కూడా ఉన్నారు, 20-30 మంది. అఫీషియల్గా చెప్తున్నారు, అన్అఫీషియల్గా మరి ఎంత ఉందో వాళ్ళు చెప్తున్న లెక్క అయితే మావోయిస్టులు ఇంతవరకు జరిగిన ఎన్కౌంటర్లు అంతా అక్కడున్న సామాన్య జనాన్ని కాల్చి చంపేసిరు అని వాళ్ళు అంటున్నారు. ఛత్తీస్గఢ్ అడవులు కాల్పుల మోతతో దద్దరిల్లాయి. ఆ రాష్ట్రంలోని నారాయణపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దులోని అబూజ్మడ్ అడవుల్లో శుక్రవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 30 మందికి పైగా మావోయిస్టులు చనిపోయారు. పెద్ద మొత్తంలో ఆయుధాలతో కూడిన డంపును బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈస్ట్ బస్తర్ డివిజన్ ఇంద్రావతి ఏరియా కమిటీ LGAకు చెందిన 6 బెటాలియన్ సభ్యులు చనిపోయారు. మృతుల్లో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు కమలేష్, నీతి, నందు, సురేష్, మహేష్, విమల ఉన్నట్టు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్లో ఇది అతిపెద్ద ఎన్కౌంటర్. ఈ మేరకు బస్తర్ ఐజీ సుందర్రాజ్ పేర్కొన్నారు. ఇప్పటికే వరుస ఎన్కౌంటర్లలో తీవ్రంగా నష్టపోయిన మావోయిస్టులకు ఇది కోలుకోలేని దెబ్బ అని, మావోయిస్టుల ఏరివేత కోసం ఛత్తీస్గఢ్ అడవుల్లో కొన్నాళ్లుగా కూంబింగ్ చేస్తున్న కేంద్ర బలగాలకు ఇది అతిపెద్ద విజయంగా పోలీసులు చెబుతున్నారు. ఎన్కౌంటర్లో 28 మంది మావోయిస్టులు చనిపోయినట్లు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి ట్వీట్ చేశారట. సో దాదాపు ఈనాడులో అయితే 36 మెంబర్స్ అని రాశారు. అటు ఇటుగా 30 మందికి పైగా చనిపోయినట్టు కనిపిస్తున్నది.